ఒక షర్ట్ ఇస్తే ఏడాదిలో పాతబడిపోతుంది. ఒక వాచ్ ఇస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మారిపోతుంది. కానీ ఒక మొక్క ఇస్తే అది ప్రతిరోజు పెరుగుతుంది. ప్రతి కొత్త ఆకు మీ ప్రేమను గుర్తు చేస్తుంది. ఈ ఫాదర్ డేకు నాన్నకు ఏ మొక్క ఇస్తే బాగుంటుంది? చివరి మొక్క గురించి తెలుసుకుంటే అదే బెస్ట్ గిఫ్ట్ అంటారు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మనం చిన్నప్పుడు పడిపోతే ముందుగా లేపింది నాన్న చెయ్యి. మన కలలు నెరవేరాలంటే తన కోరికలు కూడా వదిలేసింది నాన్ననే. అలాంటి నాన్నకు ఈసారి ఖరీదైన గిఫ్ట్ కాదు, జీవం ఉన్న ఒక మొక్కను బహుమతిగా ఇద్దాం. మొక్కలు మాట్లాడుతుంటే అది డ్రామాటికల్ సిగ్మెంట్ అనమాట. మంచి ఆనందాన్ని ఇస్తుంది అనమాట. మాట్లాడడం అంటే గాలికి ఊగడం లాంటిదే. గాలికి ఊగితే మనతో మాట్లాడిన ఫీలింగ్గా వస్తుంది అనమాట. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎంత అందమైన మొక్కలు మనకు ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాయో, మన నాన్నకు వినంగా అంతే ఆహ్లాదాన్ని ఇస్తాయి. కానీ కొన్ని బెస్ట్ మొక్కలు ఉంటాయి. అవేంటివి, నాన్నకి ఏ మొక్కలు ఇస్తే సంతోషంగా ఫీల్ అవుతాడు అనే విషయాలు నేను చెప్తాను. మీరు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు విలువైన విషయాలు తెలుస్తుంది. ఈ ఫాదర్ డేకు నాన్నకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనేది మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అన్నమాట. ఇక తెలుసుకుందాం. ఫస్ట్ అయితే తులసి అనమాట. నన్ను నాన్నకు ఇవ్వండి, నేను ప్రతిరోజు ఆరోగ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాను. తులసి మొక్క పవిత్రతకు, ఆరోగ్యానికి ప్రతీక. ప్రతి ఉదయము నాన్న ఈ మొక్కకు నీళ్లు పోస్తే అది మీ ప్రేమను ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇచ్చిన పువ్వు వాడిపోతుంది, ఇచ్చిన మొక్క పెరిగి పెద్ద ప్రేమను పంచుతుంది అన్నమాట. అందుకే ప్రతి ఫాదర్ డేకు ఒక్కొక్క మొక్క, వెరైటీ మొక్క ఇవ్వాలి. ఈ ఫాదర్ డేకు మీకు కావాలంటే ఈ తులసి మొక్కను నాన్నకు గిఫ్ట్గా ఇవ్వండి. చాలా మంచి గిఫ్ట్ అన్నమాట. వామాకు అనేది ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. చిన్న సమస్యకు ఇంటి వైద్యం లాంటిది. నాన్న సలహాలు కూడా జీవితానికి మందు లాంటివి. అందుకే ఈ వామాకు మొక్కను నాన్నకు గిఫ్ట్గా ఇవ్వండి. ఇస్తే నాన్న చాలా సంతోషిస్తాడు. ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొని నాన్న రోజు వాడుతూ ఉంటారు. మీ ఆరోగ్యము, మీ నాన్న ఆరోగ్యము సేఫ్గా ఉంటుంది. నేను చిన్న మొక్కనే కానీ ప్రతిరోజు ఉపయోగపడతాను. నాన్న ప్రేమ కూడా అలాంటిదే. ఇది ఉపయోగకరమైన గిఫ్ట్. నిమ్మ మొక్క చిన్నదే అయినా ఇంటికి ఎన్నో ఉపయోగాలు. అలాంటిది నాన్న చిన్న చిన్న పనులతో కుటుంబానికి పెద్ద పెద్ద కష్టాల నుంచి కాపాడుతూ ఉంటాడు. అందువలన నిమ్మ మొక్క ఇవ్వండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, మళ్ళీ నిమ్మ మొక్క అయినాక చాలా మంచిదన్నమాట. తప్పకుండా ఇవ్వండి మీ నాన్నకు గిఫ్ట్గా. వేప అంటుంది, నేనే ఇవ్వండి, నేను నీడనిస్తాను. నాన్నకు కూడా కుటుంబానికి నీడ లాంటి వాడే. నాన్నగినంగా మనకు నీడనిస్తాడు. వేప చెట్టు అనేది రక్షణకు ప్రతీక. అందుకే మన నాన్నగినంగా మన కుటుంబానికి రక్షణ లాంటి వాడు. కాబట్టి వేప చెట్టుని గినంగా ఇవ్వచ్చు అనమాట నాన్నకు గిఫ్ట్. ఇంకా ఈ వేప మొక్క ఆరోగ్యానికి అమూల్యమైనది. గాలి శుభ్రతనిస్తుంది, నీడనిస్తుంది. మన నాన్న కూడా అలాగే కుటుంబానికి రక్షణ ఇస్తాడు. అందువలన వేప చెట్టును నాన్నకు గిఫ్ట్గా ఇవ్వండి. నాన్న చాలా సంతోషిస్తాడు. మీ గిఫ్ట్ జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్గా మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ వేప చెట్టు గాలి నాన్న ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఈ పచ్చదనం చూస్తూ మురిసిపోతూ ఉంటాడు నాన్న. తప్పకుండా ఈ వేప చెట్టును నాన్నకు గిఫ్ట్గా ఇవ్వండి. అందమైన పూలతో ఇంటిని అలంకరించే మొక్క మందారం మొక్క. ఈ మందారం మొక్క నాన్నకు గిఫ్ట్గా ఇవ్వండి. నాన్న, నువ్వు కూడా కుటుంబానికి అలాంటి అందానివే. నువ్వు అందంగా మలుస్తావు కుటుంబాన్ని. అందువలన ఈ మందారం చెట్టు నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి నాన్నకి ఇవ్వండి. నాన్న చాలా సంతోషిస్తూ ఉంటాడనమాట. ఇంకా ఏదైనా పూల మొక్క, గులాబీ కానీ ఇంకా ఏదైనా అందమైన పూల మొక్కను కానీ ఇవ్వండి నాన్నకు గిఫ్ట్గా. రోజు మార్నింగ్ లేచి చూసినప్పుడు ఒక్కొక్క పువ్వు నాన్నకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట. తప్పకుండా నాన్నకు ఒక ఫ్లవర్ ప్లాంట్ను గిఫ్ట్గా ఇవ్వండి. ఇకపోతే మామిడి చెట్టు అనేది భవిష్యత్తుకు గుర్తుగా ఇస్తూ ఉంటాం అన్నమాట.
ఇది భవిష్యత్తుకు పెట్టుబడి. ఈరోజు నాటితే రేపు ఫలాలను ఇస్తుంది. నాన్న కూడా ఈరోజు కష్టపడి మన భవిష్యత్తును నిర్మిస్తాడు. అందువలన ఈ మామిడి చెట్టు నాన్నకు గిఫ్ట్గా ఇవ్వండి. ఈ మామిడి పళ్ళను చూసినప్పుడల్లా నాన్నకు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మీరు గినంగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా ఈ మామిడి చెట్టును గిఫ్ట్గా ఇవ్వండి. ఒక చిన్న అబ్బాయి ఫాదర్స్ డే రోజున తన నాన్నకు ఖరీదైన గిఫ్ట్ కొనలేకపోయాడు. అతను ఒక చిన్న మొక్క కొనుగోలు చేసి దానికి ఒక చీటీ కట్టాడు. ఆ చీటీలో ఇలా రాశాడు, నాన్న, ఈ మొక్క పెరిగినంతగా మీపై నా ప్రేమ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఆ మాట చదివిన నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఎందుకంటే గిఫ్ట్ విలువ కాదు, దాని వెనుక ఉన్న ప్రేమే గొప్పది. పిల్లలు, మీరు ఈరోజు ఇచ్చే ఒక చిన్న మొక్క రేపు పెద్ద చెట్టు అవుతుంది. ఆ చెట్టు నీడలో కూర్చునే ప్రతిసారి మీ నాన్నకు మీ ప్రేమ గుర్తు వస్తూ ఉంటుంది. పూల గుత్తి ఈరోజు ఆనందం, మొక్క జీవితాంతం ఆనందం. ఈ ఫాదర్స్ డేకు మీరు ఏ మొక్కను నాన్నకు గిఫ్ట్ ఇవ్వబోతురో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ నాన్న లేదా మీ పిల్లలకు షేర్ చేయండి. ఇలాంటి మొక్కల గురించి ఆసక్తికరమైన వీడియోల కోసం వీణా స్టోరీస్ టీపీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గుర్తుంచుకోండి, నాన్న ప్రేమకు ధర లేదు, కానీ ఒక చిన్న మొక్క ఆ ప్రేమను జీవితాంతం గుర్తు చేస్తుంది. ఇలాంటి వీడియోల కోసం మళ్ళీ నా ఛానల్ను చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.